స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడమే జన్మ జన్మల పుణ్యఫలం. సింహాచలేశునికి ప్రతి ఏటా చైత్రమాసంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అటువంటిది మనల్ని తరింపచేసేందుకు ఈ కార్తీక మాస శుభవేళ ఆ చందన దేవుడు మరోసారి వరుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి అపూర్వ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి ధరిద్దాం. కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् एषा वृत्तिस्तो भगवान् मङ्गलायतनं बर्हेति भावस्तेषां पराभवः एषा वृत्तिवरस्या भवते तन्नाथनः आपदामपहर्तारन्तारन्तारन्तारम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवि नारायण नमोऽस्तुते श्री लक्ष्मी नारायणाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः मत्स्यकूर्मादिशावतारेभ्यो नमः केशवाचित्रसिंहमूर्तिभ्यो नमः सिंहादिद्वारपालकेभ्यो नमः अनन्तकर्ण विश्वक्सेना नित्यसूर्भ्यो नमः श्री परागसप्रकारादि महाभागवतेभ्यो नमः इतवर्यामुनादि पूर्वाचार्येभ्यो नमः नमस्कार कृत्वा सूर्याः मेरोपृष्ठर्षेः कूर्मदेवता सुतलं छन्दः आसने वियोगः अनन्तासनाय नमः प्रणवस्य परब्रह्मर्षिः परमात्मा देवता दैवी गायत्रीश्चः प्राणायामे विनियोगः ఓం. చాలా బాగా చేశారు డెకరేషన్స్. అవి దేవుని చూస్తుంటే రియల్గా తిరుపతి వెళ్ళి ఆ దేవుని దర్శించుకున్నంత ఫీలింగ్ వస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ థ్యాంక్ఫుల్ టు భక్తి టీవీ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ రోజు కుదిరింది వచ్చాను. మీ గోత్రనామాలు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి. महाभागवते सह भगवत्याः वाचनं करिष्ये आदौ निर्वहतार्थं श्री विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं दण्डलो प्रणिधाय ओम आग्नेयं यत्माद्यामहे विश्वे देवा वैनतो न शम्भो महेराजं च सुरन्दत्ताम् विश्वक्सेनमावाहयामि हरिमावाहयामि अमितमावाहयामि शान्तमावाहयामि ध्यायामि विश्वक्सेनं सकल विबुध प्रौढसैन्यादिनाथं मुद्राचक्रे करदलशिखे संगतन्दो सदानं मेघश्यामं समनभौणं वेदवस्त्रं सुभाङ्गं ध्यायेत् देवं सूत्रवत्यासमेतं विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रदाधरं तर्जन्यावामतः सर्वान्तर्जयन्तदोगतः वन्दे वैकुण्ठसेनाहन्यं देवं सूत्रवतेशकं यद्वेतसकरस्पन्धे विश्वमेतद्व्यवस्थितं प्रदद्विष्णुस्तवते वीर्याया मृगोमभेमकुजरोगरिष्टाः यश्चात्रिष विक्रमनेश दक्षियन्ति भूरानि स्वाहा देवते विश्वक्सेनाय नमः तत्त्वसिंहासनमर्पयामि ओम जितन्ते दक्षिणतो ऋषभे दिव्यः इन्द्राजयाति न पराजयाताधिराजो राजसुराजयाति अनन्तगुणगण गम्भीराय सिंहगिरीश लक्ष्मी नरहरि. స్వామివారి కళ్యాణంలో రక్షాబంధన కంకణ ధారణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేయండి అమ్మా కంకణాలకి. సింహాద్రినాథ గోవింద గోవింద. అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. सिंहाचलेश यादगिरीश मंगलगिरिवर అమ్మా స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు గట్టి మేళల్లాగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. సింహాద్రినాథ గోవింద గోవింద. లక్ష్మీనారసింహ గోవింద సింహాద్రినాథ గోవింద. ओम प्रसुक्मन्ताधियसानत्त दक्षिणे भरेभिर्भराकुण्डपिषप्रसेदता कात्यपावत्सारणैत्रतयार्ष प्रवरार्तगात्रगोत्रस्य परब्रह्मसर्वणो नप्ते चिदस्साग्रपर्यन्तं गोब्राह्मणेभ्यः सर्वं भवतु कात्यपावत्सारणैत्रतयार्ष प्रवरार्तगात्रगोत्रस्य नारायणशरणपौत्राय चिदस्साग्रपर्यन्तं गोब्राह्मणेभ्यः सर्वं भवतु
నాట్యభావత్సారణేత్రయార్ష ప్రవరార్ధగాత్రస్య నారాయణ ప్రద్యుమ్న పుత్రాయ సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యసురం భవతు నాట్యభావత్సారణేత్రయార్ష ప్రవరార్ధగోత్రోద్భవాయ శ్రీ వరాహలక్ష్మీ నృసింహధర్మణే వరాయ సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యసురం భవతు భార్గవత్యవనః ప్రవారావృంజార్ష ప్రవరార్ధ భార్గవగోత్రస్య విశ్వంబరధర్మణో నప్త్రీం సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యసురం భవతు భార్గవత్యవనః ప్రవారావృంజార్ష ప్రవరార్ధ భార్గవగోత్రస్య రత్నాకరధర్మణో పౌత్రీం సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యసురం భవతు భార్గవత్యవనః ప్రవారావృంజార్ష ప్రవరార్ధ భార్గవగోత్రోద్భవాయ శ్రీలక్ష్మీనామ్నీం కన్యాం ృణేధ్వం ృణీమహే దాస్యామిష్ణవేదుభ్యం బ్రహ్మలోకజికేశయ విష్ణుగాయత్ర్య ఆపోభిమంత్ర్య ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం చరణం పవిత్రం వితతం పురాణం జ్ఞాన పూతస్తరుకృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాదివాత్మానవరాజింతరేమ కవృద్ధేన భవ్యా మాతా రుద్రాణాం సుహితా వసూనాగం తుదాదిత్యానామృతస్యనాయ మాఘామనా కామతి తంబదస్త తపదోదకం తృణాన్యత్తు ఓముత్స్రైదైరుచ్చైః ఓముత్స్రజత ఓం నిమం వస్త్రాణి వేవసావసాదేవ వృచ్చత్ర అంతభవనసర్గాః అవాధృతమృతాని విస్వారదే మిత్రావృణాసుదేదే శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవ కాలమందు భక్తి దేవి వారు భక్తులం వారు సమర్పించినటువంటి మధుపర్కాలు కన్యాం కనక సంపన్నాం. ఇక్కడ కోరుకున్న వాళ్ళకందరికి దేవుడు మంచి చేస్తుంది. సో అందరు రావాలని కోరుకుంటున్నా. ఈసారి మేము మిస్ అవుతామేమో అనుకున్నాము, కాకపోతే వచ్చాము. మా అదృష్టం. చాలా సంతోషంగా ఉందండి. విశ్వక్సేన విభీషణశ్చ హనుమాన్ శ్రీ వైనతేయాదయ ఏతేన భాగవతోత్తమైరస్తూయమానోత్సదా సింహాద్రి స్వర్గసాగరసుత పాణిగ్రహే మంగళం శ్రీలక్ష్మీ కమలాలయా వసపతి రామాత్యగద్రక్షణే కళ్యాణే సకలేశ్వరే సరజాభాగ్యానుసంధాయనే శోభాంగే విమలేశ్వరే హురణే నారాయణే శ్రీ సతీ సింహాద్రి స్వర్గసాగరసుత పాణిగ్రహే మంగళం స్వస్త్యస్తు. కావ్య నాటక అలంకార తర్కమీమాంస భాష్య ప్రభాకర శృతి స్మృతి బ్రాహ్మణ ఆశ్వరవాదానాం మధుత్రైతీనాం మృదుదాశ్రీణాం గుణదేరక క్రముక నారికేల ప్రసదోర్వాంకురాధి శోభన ద్రవ్యాణాం భగవతా శ్రీమన్నారాయణస్య అనుగ్రహస్యాత్తు భక్తానాం సకలాభిష్టదతే భవంతో నమహాంతో నగృహంతు. అందరూ జీలకర్ర బెల్లాన్ని నమస్కారం చేయండి అమ్మా. సుముహూర్తం జరుగుతోంది. సుముహూర్త సమయంలో సమర్పించే ఆ జీలకర్ర బెల్లాన్ని మీరు చేతులతో నమస్కారం చేయండి, మీరే సమర్పించినట్టుగా. సింహాద్రినాథ గోవింద. గట్టి మేళం వాయించాలి, చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులతో సింహాచలానికి వినపడాలి. గోవింద గోవింద గోవింద. సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు ముహూర్తకాలే దుర్యాదీనా నవానా గ్రహాణా అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. సుముహూర్తమస్తు. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా బధ్నామి కంఠే సుభగే భక్తానాం మంగళం కురు. గట్టి మేళం వాయిస్తూ ఉండాలి, రెండు చేతుల పైకెత్తి సింహాచలానికి వినపడాలి. మాంగళ్య ధారణ జరుగుతోంది. సింహాద్రినాథ గోవింద, లక్ష్మీనారసింహ గోవింద గోవింద. ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే శరదాంశతో మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. సృజో మేకాం సమృద్ధ్యతాం. సింహాద్రినాథ గోవింద గోవింద ప్రజాపతి స్థైర్యాయశః
ముష్కయోరదధాత్సమో కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోద ప్రమోదానంద ముష్కయోర్నిహితస్సవ తృత్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచ సత్యమసీమహి వశోనాగో రూపమన్నస్య యశశ్రీ శ్రియతాం మయి యథాహమస్య అతృభక్తస్త్రియైపమానో యథా స్త్రీ తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్య ప్రియా దదామి త్యక్తిర్వదతి తథేతి వాజురాహ తతో అంతేతి సత్యం చంద్రమా ఆదిత్య సత్యమోమితి ఆపస్స సత్యమాభరన్ యజ్ఞస్య దక్షిణాం పశవో మే కామః సమృద్ధ్యతాం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి బహుత్వై బహ్మశ్వాజై బహ్మజావికాజై బహువ్రీహిజవాజై బహుమాసతిలాజై బహుహిరణ్యాజై బహుహస్తికాజై బహుదాస పురుషాజై రజమత్యై ముష్టిమత్యై సింహాద్రినాథ గోవింద సింహాద్రినాథ గోవింద గోవింద గోవింద. శ్రీనారసింహ లక్ష్మీ నృసింహ సింహాచలేశ సింహగిరీశ భక్తులందరూ కూడా మహోగ్రనాథ స్వామివారిని అనాథనాథ కృతయుగ దేవ కైవల్యధామ యోగాభినందన సింహగిరీశ వరాహ నృసింహ వరసిద్ధినాథ చితచిద్విలాస సింహగిరీశ భక్తార్తి భంజన సింహాచలేశ జ్వాలా నృసింహ హే జగన్నాథ గోవింద గోవింద ఆనందనంద వేదిక ముందు భాగంలో వాళ్ళు కూర్చోండమ్మా. అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ ఆనందమూర్తి సింహాచలేశ దయా సముద్ర దాక్షిణ్య రూప శరణాగత శ్రిత పారిజాత గరుడ ధ్వజ గరుడ వాహన చందన చర్చిత సింహాచలేశ శ్రీకృష్ణరాయ వందిత పాద గజపతి రాజా సేవిత పాద చందన శోభిత సింహాచలేశ చందన ప్రియ సింహగిరీశ నారసింహాయ నరహరి రూప మహాసింహాయ సింహగిరీశ వరాహమూర్తి సింహాచలేశ మహాబలాయ ఉగ్రసింహాయ ఉగ్రసింహాయ మహోగ్ర రూప సహృదయులు మితభాషి గౌరవనీయులు మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేయటం మాకు ఎంతో ఆనందదాయకం. వేదిక పైన ఎందరో మహానుభావులు వారందరూ విచ్చేశారు. మీ కరతాళ ధ్వనుల మధ్య వారందరికీ ఒక్కసారి మన ఆనందాన్ని తెలియచేద్దాం. శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారిని ఈ కోటి దీపోత్సవానికి విచ్చేసిన మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మొదటిగా కోరుతున్నాం. కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులు, ఈనాటి
ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరికీ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి శ్రీ వీరేంద్ర హెగ్డే గారు, మధు పండిత దాస గారు, వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో కోటి దీపోత్సవ కార్యక్రమానికి వచ్చేటువంటి భాగ్యం కలిగింది. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా ప్రచారంలోకి వచ్చింది. ప్రచారమే కాదు, ఈనాడు మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ అంశాన్ని, ఈ బ్రహ్మాండమైనటువంటి మీ అందరి కలయికను కేవలం ఆంధ్ర రాష్ట్రం, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తిలకించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాధారణ ప్రజలందరూ కూడా ఈనాడు ధార్మిక కార్యక్రమంలో పాల్గొనాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది అందరికీ. ఇటువంటి కార్యక్రమాన్ని మనందరికీ అందించినటువంటి నరేంద్ర చౌదరి గారు, వారి సతీమణి రమాదేవి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మీ అందరి ముందు నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర అనే పేరులోనే ఉంది గొప్పతనం. స్వామి వివేకానందుని పేరు కూడా నరేంద్రుడే. 1883లోనే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం గురించి చికాగోలో ప్రపంచ దేశాల మధ్యన వివిధ మతాలకు సంబంధించినటువంటి ఆ సదస్సులో భారతదేశ సంస్కృతి పరంపర గురించి, మౌలిక జీవన విలువల గురించి, మనకు మతం ఏం చెప్తుందన్నటువంటి విషయాన్ని ఆనాడక్కడ చెప్పింది ఎవరు మర్చిపోలేరు. ఆ నరేంద్రుని పేరే మన నరేంద్రుడు కూడా ఉంది కాబట్టే మనకి ఇటువంటి చక్కటి కార్యక్రమాలను వారు ఇస్తున్నారని నాకు అనిపిస్తున్నది. నరేంద్ర చౌదరి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అనన్య సామాన్యము, అనితర సాధ్యమని మనం చెప్పుకోవచ్చు. వారికి నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి 2 మాటలు చెప్పిపోవడం చాలా సులభతరం. మాలాంటి వాళ్ళు ఇంకా బాగా చెప్పిపోతాం అవకాశం దొరికిందని. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఎంత కష్ట సాధ్యమో మనం ఆలోచించాలి. ప్రజలందరికీ ఆధ్యాత్మిక చింతనతో పాటు మౌలిక జీవన విలువలు ఏ విధంగా మనకు రావాలి. మనందరం చెప్పేది కేవలం మన కోసము, మనకు పుణ్యం కోసము, తర్వాత చనిపోయిన తర్వాత కేవలం స్వర్గానికి తప్ప మరెక్కడికి పోవద్దనే ఆలోచనతో మనం చేయడం లేదు. ప్రపంచమంతా ఒక కుటుంబం. ఆ కుటుంబం ఆ యొక్క సౌభ్రాతత్వాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, ఈ ప్రపంచంలో శాంతిని ఏ విధంగా సాధించాలి, అందరూ ఒకటనే నినాదాన్ని ఏ విధంగా ఇవ్వాలనేటువంటి తపనతో మనం వచ్చి నేర్చుకుంటున్నాం. మనం ఇవ్వబోయేటువంటి సందేశాలు కూడా మన భారతదేశంలో వెలిసినటువంటి వేదాలు కానివ్వండి, షడ్ దర్శనాలు కానివ్వండి, వీటన్నిటి గురించి వారు చెప్తుంటే వినే అవకాశం మనకు కలుగుతుందంటే ప్రత్యేకంగా మనందరం వారి దగ్గరకు పోయి వినలేం. మనం అందరికి ఒకేసారి వినడానికి చక్కటి అవకాశం మనకు దొరుకుతూ ఉంది. దీనివల్ల మన జీవితంలో, నా జీవితంలో నేను ఏ విధంగా ముందుకు పోవాలి, ఒక ధ్యేయపూర్వకమైనటువంటి జీవితాన్ని, పర్పస్ఫుల్ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ ఇటు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ఆధ్యాత్మిక చింతనతో కూర్చున్నటువంటి వాతావరణంలో మనం కూర్చొని ఈ సందేశాలు విన్నప్పుడు మనకు కలుగుతుంది. ఆ వాతావరణాన్ని కల్పించినటువంటి నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహారాష్ట్ర, తమిళనాడు ఉభయ రాష్ట్రాల గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభిస్తారు. అలాగే మా చైర్మన్ దంపతులు గారు కూడా కార్తీక దీపోత్సవాన్ని గావించవలసిందిగా మనవి. కర్పూర ప్రభార్పింతు శంకరా సర్వం ప్రాభృత దర్ప ప్రాభవ
శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా చాలా బాగుందండి. నిజంగా కైలాసంలానే ఉంది, కైలాసంలో ఉన్నట్టే ఉంది, ఎంతో బాగుంది. చాలా సంతోషంగా ఉందండి. మేము విశ్రాంతి నుంచి వచ్చాము, 4 ఏళ్ళ నుంచి వస్తున్న టీవీలో చూస్తూ ఉంటాము. అసలు ఎంత అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అనేది ఇంకెక్కడా చూడలేదు మేము అసలు. చాలా వైభవంగా జరుగుతుంది ప్రతిసారి. ఇక్కడ మేము రాబట్టి 3 years అవుతుంది. ఎప్పుడు వచ్చినా మాకు అన్ని కన్వీనియంట్ గా విధిగా అన్ని మంచిగా అవుతుంది. ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, చాలా టైమ్స్ వస్తుంటాము. చాలా బాగా అనిపిస్తుంది మాకు ఇక్కడికి వస్తుంటే. అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై చాలా హ్యాపీగా ఉంది. నేను ఎవ్రీ ఇయర్ వస్తాను ఇక్కడికి. లైక్ నేను దుబాయ్లో ఉంటాను, బట్ మాక్సిమం ట్రై చేస్తాను రావడానికి. వచ్చిన ప్రతిసారి హైదరాబాద్లో ఉన్న ప్రతిసారి అటెండ్ అవుతాను. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా రీజన్స్ యంగ్ జనరేషన్కి తెలీదు ఎందుకు ఏం చేస్తారని. ఇక్కడికి వస్తే అన్నీ అర్థమవుతాయి. ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్. మేము ఇది ఫస్ట్ టైం వచ్చాము, ఫ్రెండ్స్తో పాటు కలిసి వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ రావడమే చాలా గొప్పగా ఉంది. చాలా గొప్పగా చేస్తున్నారు ప్రోగ్రామ్ మొత్తం. చాలా బాగుంది. చాలా బాగుంది. 3 years నుంచి వస్తున్నాము. ప్రతి ఇయర్ నా బర్త్డే రోజు వస్తాము, కానీ ఈసారి మాత్రం నా బర్త్డే తర్వాత రోజు కుదిరింది, సో ఇవాళ వస్తున్నాం. ప్రోగ్రామ్ చాలా బాగుందండి. కార్తీక మాసంలో ఇలా పెట్టడం చాలా బాగుంది. భక్తులందరికీ ఇంత సదవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లింగోద్భవ దృశ్యాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం. లింగోద్భవం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరే
अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गं सुरवन पुष्प सदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథికి ఆత్మీయ సత్కారం. సప్తహారతులు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. त्रीणि त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागूढ त्रीणि सवनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్నే దీర్ఘే సప్తహస్తాసో అస్య త్రిదయపత్ర వృషభారపీతి మహోదేవో నర్యాగో ఆవివేశ. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢష్టమాయ దవ్యసే ఓజే వసంతమగోహృదే సర్వోజ్ఞే చ రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషములు తొలగు. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతికాయ తస్యాం దేవ అధిసంవసంత ఉత్తమేనాక ఇహ మాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. నక్షత్రహారతి. అగ్నిర్నఃపాదకృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. మహానీరాజనం అర్పిస్తున్నారా అనేంతలా అపూర్వ నీరాజనాన్ని అర్పించవలసిందిగా అర్చక స్వాములను కోరుతున్నాం. మహానీరాజనం. శంకర
ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ధర్మస్థల ధర్మాధికారి పీఠాధిపతి శ్రీ వీరేంద్ర హెగ్గడే వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. Effects we have on our mind, on our heart and our emotions to Manavatva, where we feel that we are Shrestha Manavas, and from there we have to grow to Devatva. This is a festival of light. Kartika Masa is festival of light. But I'll tell you, we are Shiva when there is light in us, otherwise we are Shava. The whole world knows that as long as we have the light in us, the Atma in us, the soul in us, very next moment that light is gone, we say it is a Shava, it is no use. Bhakti TV shows that all the gods were invited here. I am happy Narendra Chaudhary ji and Rama Devi has not only invited Shiva from Kailas, they have invited Vishnu from Vaikunta. They have invited Brahmaloka from Brahmaloka. They have invited Lakshmi from Vellore. They have invited many deities here from all over the world, all over the country. So it's a very rare occasion in this Kartika Masa. Manjunatha's blessing should be on you. This is a very rare sight. I cannot imagine this, that this should happen every year, and Narendra Bhai and Rama Devi ji should be creating such atmosphere. I think it's not a national program, this is an international program. Certainly it's an international program. Again, I enjoyed staying here. I spent a very memorable evening here. I wish again Madhupandit Das ji, ISKCON of Hyderabad, the spiritual head here, I wish them all best and thank you. May God bless you. మనం రోజు కూడా ఈ కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని ఇలకైలాసం అని చెప్పుకుంటున్నాం. కానీ మొట్టమొదటిసారి ఇక్కడికి విచ్చేసిన ధర్మస్థల పీఠాధిపతి ధర్మాధికారి అయిన వీరేంద్ర హెగ్గడే వారు ఇది జాతీయ కార్యక్రమం కాదు, అంతర్జాతీయ కార్యక్రమం అంటూ కీర్తించడం నిజంగా ఎంతో ఆనందదాయకం. కాషాయంబరం లేని కర్మయోగి ఇస్కాన్ ఆలయ వ్యవస్థాపకులు హరే కృష్ణ మూవ్మెంట్ సారథి మధు పండితదాస స్వామి వారిని అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించవలసిందిగా మనవి. Bhakti channel has organized this wonderful opportunity for thousands and lakhs of people to come here and witness, not only witness, participate in this Deepotsava. It is said in the month of Kartik, simply by offering a lamb to Keshava, all your papas are washed out and unlimited punya is earned by offering a lamb. Our Sanatana Dharma is the dharma of teaching people to love God. God is conquered by love. God is conquered by chanting His name. God is conquered by thousands of people coming here and glorifying the Lord. Each one of you have participated, not only those who have physically participated here, lakhs and lakhs of people all over the world are watching this program. They are also benefited. So I have no words to say what kind of punya that Narendra Chaudhary and Srimati Rama Devi would be getting from Lord Krishna, Lord Narayana, Simachala, Narsimha, from Lord Shiva, unlimited. If the Shastras are glorifying the offering of one devotee, what is the benefit? So they are giving so much, they are used as instrument by God to bring so many people, and I am very happy to be here on this occasion. I feel blessed to enjoy this feast, transcendental feast. It's a feast for the soul. So I am ever grateful to all the organizers of this festival. Thank you very much. Hare Krishna.